మొదటి భాగంలో కుక్కల్లాంటి కాపరులు, అదే కదా మనం ధ్యానించింది. కుక్కల్లాంటి కాపరులు అంటే మనం ఏమైనా ఎవరినైనా వెక్కిరిస్తున్నామా, ఎవరినైనా తిడుతున్నామా? సరిగ్గా పిలుస్తున్నాం. ఎందుకంటే కుక్కని కుక్క అంటేనే గౌరవం, ఎందుకంటే దాని పేరు అది. ఇంకొక పేరుతో పిలిస్తే అది హర్ట్ అవుతుంది. అలాగే దేవుడే వాళ్ళ లక్షణాలు చెప్పి వాళ్ళని కుక్కలు అన్నప్పుడు మనం కూడా అదే ప్రయోగించాలి. లేకపోతే దేవుడు ఫీల్ అవుతాడు. అంటే నాకంటే మర్యాదస్తులే మీరు అంటాడు ఆయన. అంతే కదా, దేవుడు మీరు కుక్కల్లాంటి కాపర్లు అని అన్నాడు. మోగ కుక్కలు మొరగలేరు, ఎంత తిన్నా మీ తృప్తి లేదు అని అన్నాడు ఆయన. అలాంటి కుక్కల్లాంటి కాపర్లే ఈరోజు సంఘాన్ని పీకు తింటున్నారు. వాళ్ళని బట్టే సంఘం ఎంత భ్రష్టు పట్టింది. ఇప్పుడు ఆయన ఆ పదాన్ని ప్రయోగించాడు. మనం కుక్కల్లాంటి కాదు అని ఇంకొక పదాన్ని ప్రయోగించామనుకో, దేవుడు అంటాడు, అంటే నాకంటే మర్యాద వస్తుడువా అంటాడు ఆయన. నేను దేవుడి కంటే మర్యాద వస్తుంది కాలేను. ఇప్పుడు ఆ కాపరుల కుమార్తెలు, ఆ కాపరుల భార్యలు, ఆ కాపరుల కుటుంబ స్త్రీలు, మనం ఏం చేసాము? అధ్యక్షులు, నాయకులు, అధికారులు ఎలా శిక్షించబడుతున్నారు, దేవుడు వారిని ఎలా శిక్షించబోతున్నాడో చూసాం. మరి భర్త ఎలాగుంటే భార్య ఎలాగుంటుంది, నాన్న ఎలాగుంటే కూతురు ఎలాగుంటుంది? అంతే కదా. ఇప్పుడు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి 26 వరకు ఎవరిని కూర్చో చూద్దాం. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఏంటి, స్త్రీల గురించి మాట్లాడతాడా దేవుడు? ఆడవాళ్ళు అనొచ్చు, ఆడ మగ తేడా ఉండద్దు. ఎందుకంటే నన్ను అంటారు అంతా, ఈ జాన్పాలకి గౌరవం ఏముండదు, ఆడ లేదు మగ లేదు, స్త్రీలను అంటాడు, స్త్రీలను గౌరవంగానే మాట్లాడు అని ఆడిపోసుకుంటున్నాను నన్ను. ఇప్పుడు చూడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెషయా అంటున్నాడా? దేవుడు అనమంటే యెషయా అంటున్నాడు. అంటే యెషయాకు కూడా సంస్కారం లేదన్నమాట. అచ్చు మన పోలికలే, సారీ ఆయన పోలికలే మనకు వచ్చాయి. చూడండి, స్త్రీలు ఎలా అంటున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇది చెప్పింది యెహోవా అంట, ఈ ప్రసంగం చేయమని చెప్పింది యెహోవా అంట, యెషయా కాదంట. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. ఓరే నాయన, ఏంటి ఇలా వర్ణిస్తున్నాడు? నేనేమన్నానంటే, నా ముందు ప్రసంగాల్లో ఆరాధన చేసే పెదవులకి లిప్స్టిక్ ఎందుకు అన్నా. వాళ్ళు ఆరాధన చేస్తారు కదా, మీరు లిప్స్టిక్ ఎందుకు కొట్టుకుంటున్నారంటే, ఒరే నువ్వు అసలు పాస్టమేనా? ఒక పాస్టర్ అయింది ఆవిడ పెదాలు చూస్తావా, ఇంకేం చూడాలి? ఆవిడ మాస్క్ పెట్టుకుంటే నాకు కనపడదు, మాస్క్ పెట్టుకునే దానికి లిప్స్టిక్ ఎందుకు కదా. ఆవిడ పెదాల గురించి మాట్లాడాడండి, కనపడ్డాయి మాట్లాడాను. అబ్బా, దాచిపెట్టుకుని నేను ఎందుకు మాట్లాడతాను? ఇంటి దగ్గర ఉంటే నేను ఎందుకు మాట్లాడతాను? కెమెరా వెనకాల దాక్కుంటే నేను ఎందుకు మాట్లాడతాను? కెమెరా ఎదురుగా వచ్చావు, అవి కనపడి సచ్చాయి, కనబడమని మరలా. మొన్న ఒక చోటుకి వెళ్తే పెద్ద షోరూమ్ అది, అక్కడ లేడీస్ సంబంధించిన పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్లు అమ్ముతున్నారు అనమాట. ఎంత లిప్స్టిక్ అంటే 10,000 అంట. లిప్స్టిక్ అంటే ఎంత అనుకున్నారు? మనం చూస్తుంటాం కదా స్క్రీన్లో, వాళ్ళు వేసుకుంటారే, ఏదో ఎర్రగా పూసుకున్నారు అనుకుంటాం, అది 10,000 అంట. 10,000 అది స్టార్టింగ్ అంట, ఆ పైన ఇంకా ఉంటాయంట. మరి 10,000 రూపాయలు లిప్స్టిక్ పూసుకున్నప్పుడు నేను ఒక కాంప్లిమెంట్ ఇస్తే తప్పేమైంది? బాగున్నాయమ్మా అని చెప్పాను నేను. బాగున్నాయి తల్లి. ఎందుకని 10,000 రూపాయలు పెట్టింది దేనికి? ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను, మీరు కనీసం నా డ్రెస్సును పట్టించుకోకుండా వెళ్తున్నారు అనుకో, ఏం ప్రయోజనం ఉంటుంది? అన్న బాగుంది నా డ్రెస్ అంటే, బాగుంది అని అనుకుంటా, ఎందుకు కొన్నాను. మరి మనం వేసుకున్న డ్రెస్ని ఎవరైనా పొగిడినప్పుడు సంతోషం అనిపిస్తుంది.
అలాగే 10,000 రూపాయలు పెట్టి లిప్స్టిక్ కొట్టుకున్నప్పుడు చాలా బాగుంది, ఎర్రగా ఉంది. అసలు కాంప్లిమెంట్ లాగా తీసుకోకుండా మమ్మల్ని అన్నాడని కేసు పెడితే ఎట్ట చెప్పు? ఇక్కడ చూడు, యెషయా వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడు చూడు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు. వాళ్ళు ఎలా నడిస్తే ఆయనకి ఎందుకు? మెడచాచి అంటే ఏంటి తెలుసా? ఇలా ఎత్తుకొని ఇలా. ఎందుకు ఇలా ఎత్తుకుంది? గర్విష్ఠురాండ్రై. ఎందుకు గర్వం వచ్చింది? మా నాన్న పెద్ద పాస్టరు, అంతే కదా. నాన్న పెద్ద పాస్టర్ అయితే కూతురు ఎలాగుంటుంది? మెడ చిన్నదంటుందా పెద్దదంటుందా? కూతురికి పెద్దదంటుంది. ఇలా ఇలా తిరుగుతుంది. ఇలా మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూసి. ఓరచూపులు అంటే ఇటు వస్తుంది అనమాట. నా పక్కన నడిచేంత సీనా, మా నాన్నకు పోటీనా? ఒరే సామి, ఇది నేను రాసింది కాదు, ఇది ప్రవక్త అనేసి అప్పుడు రాశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు అంటే నెత్తి మీద కళ్ళు వచ్చాయని అర్థం. మెడచాచి అంటే నెత్తి మీదకి ఎక్కే కళ్ళు అని అర్థం. తర్వాత ఓరచూపులు చూస్తూ. ఓరచూపులు అంటే ఏంటి? నా పక్కన కూర్చునేంత సీనా నీకు? ఈ సరౌండింగ్ ఒక చుట్టూ ఒక వెలుగు ఉంటుంది, దాన్ని ఆరా అంటారు ఇంగ్లీష్లో. చుట్టూ ఒక ఆరా ఉంటుంది అనమాట. అలా చుట్టూ ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు అటువైపు ఉండాలి. దేవుడు అన్నాడు కదా, మోషే నా వెలుగును చూసి నా మహిమను చూసి బ్రతకలేమన్నాడు కదా. అలాగే మా సెగకు దగ్గరకు వస్తే చస్తామని అర్థం. అంత సెగ ఉంటుంది ఆ చుట్టూ, వాళ్ళ చుట్టూ సెగ. ఆ సెగకు అటువైపు ఉంటే బ్రతుకుతారు. ఆ సెగ లోపలికి వస్తే పక్కన వాళ్ళ క్షేమం కోసం. అది కూడా ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు. అంటే కులికేది కూడా చూస్తున్నాడా యెషయా? ఎలా నడుస్తున్నారంటే కులుకుతో నడుచుచు. భలే వర్ణించాడు. ఇన్ని రోజులు మిస్ అయ్యాం కదా. కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. గల్ గల్ అని వెళ్తున్నారు. పాస్టర్లు కూతుర్లు ఇల్లు. ఎందుకు ఎలా చెప్తున్నారు పాస్టర్లు కూతుర్లని? 14వ వచనం, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు కదా. జనుల పెద్దలు ఎవరు? కాపర్లే, ప్రవక్తులు, యాజకులు, నాయకులు, వీళ్ళంతా పెద్దలు. పెద్ద పెద్ద పాస్టర్లు కూతురు మీరు చూడండి ఎంత దీనంగా ఉంటారో. అంతకుముందు ఈ పైట చెంగినే ఇలా వేసుకునేవాళ్ళు. పైట చెంగినే ఇలా వేసుకునేవాళ్ళు ముసుగంటే. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? మంచి కాస్ట్లీ స్కార్ఫ్ ఉంటుంది, దాన్ని కట్టుకుంటున్నారు. ఎందుకు? ఇది వేసుకోవచ్చు కదా. ఇది ఇలా వేసుకుంటే దీని లుక్ పోతుంది కదా, దీని బ్యూటీ పోతుంది కదా. ఇప్పుడు దీనికి ఒక డిజైన్ ఉంటుంది, దీన్ని ఇలా తీస్తే అది పోతుంది. సో ఈ డిజైన్ ఇలాగే ఉండాలి, నెత్తి మీదకి ఒక స్కార్ఫ్ ఇలా కట్టుకోవాలి. ఇదే ముసుగేసుకోవడం రా సామె. ఏమైపోయిందంటే ఈరోజు పాస్టర్లు, వారి కూతుర్లు, వారి భార్యలు, వారి బంధువులు, వాళ్ళని చూడండి ఒకసారి. వాళ్ళ అవతారము, వాళ్ళు చేసే పద్ధతులు చూడండి. అమ్మగారు కట్టే పట్టు చీర ఎంతో అడిగి కనుక్కోండి మీరు ఒకసారి. పట్టు చీర కదా అమ్మగారు కట్టేది? ముతక చీర కడుతుందా, పట్టు చీర కడుతుందా? పట్టు చీర కడుతుంది. ఎందుకమ్మా అంటే మనం దేవుని పిల్లలము, దేవుడు రాజు, మనం రాజుగారి పిల్లలము. మరి మిగతా వాళ్ళు కడితే ఒప్పుకోదు. మిగతా వాళ్ళు కడితే ఒప్పుకోదు, ఆవిడే కట్టాలి. అలా కాదన్నా ఆవిడ తెల్ల చీర కట్టుకుంది, పట్టు చీర కాదు అంటారేమో. ఒకసారి ఆ తెల్ల చీర కాస్ట్ ఎంత కనుక్కోండి. తెల్లగా ఉందని ఏదో 60 రూపాయలు అనుకుంటారు, కాదు, అందులో రకాలు ఉంటాయి. ఇది సియోను కుమార్తెలు ప్రవర్తిస్తున్న విధానం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ. ఎంత గర్వం అసలు! ఆవిడ్ని అమ్మగారు అని పిలవాలంట. ఏమని పిలవాలంట? అమ్మగారు అని పిలవాలంట. ఎవరు పిలవాలి? ఈవిడికి 30 సంవత్సరాలు అనుకో. 60 ఏళ్ళోడు ఏమని పిలవాలి ఆవిడ్ని? ఈవిడికి 30 సంవత్సరాలు. 60 ఏళ్ళ ముసలాయన ఏమని పిలవాలి? ఏమ్మా అంటే పలుకుతుందా? అమ్మగారు అంటేనే పలుకుతుంది. ఈవిడ ఆత్మీయ తల్లి అంట. ఎవరు ఈవిడ? ఆత్మీయ తల్లి. ఎవరికి? 60 ఏళ్ళోడు కూడా.
వాడికి 60 ఏండ్లోడు కూడా ఈవిడ తల్లి, ఆత్మీయ తల్లి. వీడు ఆత్మీయ తండ్రి, ఈమె ఆత్మీయ తల్లి. చూడు, కానీ ఆత్మీయ బిడ్డలు కష్టంలో ఉంటే రూపాయి డబ్బు ఇవ్వరు. ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ కొడుకులు, ఆత్మీయ కూతుర్లు ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద భోజనం పెట్టరు. ఎక్కడ న్యాయం ఇది? ఎంత గర్వం అంటే, యూట్యూబ్లో కనబడుతున్న వాళ్ళని చూడండి, వాళ్ళ గర్వపు చేష్టలు, వాళ్ళ కథలు, వాళ్ళ డ్రస్సులు, వాళ్ళ యెషయానే మాట్లాడాడు. కులుకు అంటే, కులుకేది ఎక్కడ కులుకుతారు చెప్పండి? కులుకు అనేది ఎక్కడ కనపడుతుంది మీకు? నడుము దగ్గర కనపడుతుంది కులుకు అంటే కదా. కులుకు అంటే తలననం మనం, కులుకు అంటే నడుము దగ్గర ఊగేదాన్నే కులుకు అంటాం. వర్ణిస్తున్నాడు, మీరు మీ నడక, మీ చేష్టలు, మీ పద్ధతులు, మీ డ్రస్సులు, మీ హంగామా, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు, గల్ 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 అని వెళ్తున్నారు. ఇప్పుడు కాళ్ళ గజ్జలు వేసుకోరులే, వాటి స్థానంలో ఏం వేసుకుంటారు? హై హీల్స్ అంటారు, రకరకాల ఈ చెప్పులు ఉంటాయి కదా, రకరకాల చెప్పులు వేసుకుంటారు, వింతకుంటారు వాళ్ళు. 17 వచనం, కాబట్టి ప్రభు సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంట? నాయన, బైబిల్ ఇలా రాశారా? యెషయా ఇలా మాట్లాడా? మరి యెషయా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ విన్న వాళ్ళు ఏం చేశారో తెలియదు. డైరెక్ట్ హిట్టింగ్, డైరెక్ట్ ఇక్కడ పొడిచాడు, గుండెల్లో పొడిచాడు. దేవుడు మీ తలని ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడు మనల్ని అభిషేకించాడు. అభిషేకం కాదు, గొరుగుతాడంట, గుండు గొరుగుతాడంట. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయను, గుండు చేస్తాడంట. యెహోవా వారి మానమును బయలుపరచును. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, వదిలిపెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఉన్న కేసులు చాలు, మళ్ళీ కొత్త కేసు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి యెహోవా మానవును బయలుపరచు నాకు వద్దు, అదేదో నాకు అర్థం కాలేదు, మీరు కూడా అర్థం చేసుకోవద్దు. ఓకే, తర్వాత 18వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకల భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, నాణ్యమైన ముసుగులు, స్కార్ఫ్లు అవే, నాణ్యమైన ముసుగులను. నాణ్యమైన ముసుగులు ఎందుకన్నాడు? నాన్నగారు పెద్ద ఫాస్ట్ కాబట్టి, అంత పెద్ద ఫాస్ట్ కూతురు నాణ్యమైన ముసుగే కదా వేసుకుంటుంది, కాస్ట్లీ ముసుగే కదా, ఇంపోర్ట్ బ్రాండ్ అనమాట ఇది, ఫారిన్ బ్రాండ్. తర్వాత కొల్లాయిలను, కొల్లాయిలు అంటే తెలుసా మీకు? కొల్లాయి అంటే ఏంటి? టోపీ. కొల్లాయిలు అంటే టోపీ పెట్టుకుంటారు, కొడు పెట్టి ఇలా కట్టుకుంటారు అనమాట. అంటే పైన వెంట్రుకల మీద ఎండబడితే వెంట్రుకలు చిట్లుతాయి, వెంట్రుకల మీద ఎండబడకూడదు, చిట్లుతాయి అనమాట. అది కొల్లాయిలను. తర్వాత కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను. వడ్డానములు తెలుసు కదా, పరిమళ ద్రవ్యపు బరిణెలు. పరిమళ ద్రవ్య బరిణెలు అంటే సెంటు సీసాలనే. ఏంటో అనుకుంటారు, మీకు తెలుగు రాదు, సెంటు సీసాలనే. తర్వాత రక్షరేకులను. రక్షరేకులు అంటే అవేంటో, రక్షరేకులు అంటే కదా చీర హంసులు, అంటే డిజైను అలా చుట్టూ ఉంటుంది అది, ఆ డిజైను అదే అనమాట. వాళ్ళు నడుస్తుంటే వెనకాల చీపురుతో తోసినట్టు ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే వాళ్ళు తొయ్యకు ముందు వస్తే మేలు, కానీ తోసిన తర్వాత వస్తారు వాళ్ళు. అలా రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ముక్కు పొడకలు, ఉంగరం. దేవుడే వర్ణిస్తున్నాడు ఇవన్నీ. ఉత్సవ వస్త్రములను, అంటే ఉత్సవ వస్త్రాలు అంటే పండగలకు వేసుకునే బట్టలు అనమాట. ఉత్సవ వస్త్రాలు అంటే మామూలుగానే ఓ రేంజ్లో వేసుకుంటారు, ఇక పండగ అంటే అది నెక్స్ట్ లెవెల్. అది ఉత్సవ వస్త్రములను. ఉత్తరీయములు. ఉత్తరీయములు అంటే గొడుగు. ఉత్తరీయం అంటే గొడుగు. ఎండకు చర్మం కందిపోతుంది, మేకప్ కారిపోతుంది. ఇప్పుడు మేకప్ వేసుకుంటారు, ఎండకేమవుతుంది, ఇక్కడ తలలో చెమట పెడుతుంది, అలా కారి ఇలా వచ్చిందనుకో, ఎలాగైతే వర్షపు నీళ్ళు వెళ్ళినప్పుడు కాలు ఏర్పడుతుందో, ఈ పక్క గట్టు ఆ పక్క గట్టు మధ్యలో కాలు వెళ్తుంటుంది కదా, అలా ఈ మేకప్ అనేది చీలిపోయి ఆ సందుల్లోంచి నీళ్ళు పోతాయి. చూడండి మీరు ఎప్పుడైనా, మన క్రిస్టియన్స్ మ్యారేజ్ జరుగుతుంది కదా, క్రిస్టియన్స్ మ్యారేజ్ అప్పుడు
అమ్మా పెళ్లి కూతురుని తీసుకునండి, పెళ్లి కూతురుని తీసుకుని అంటాడు ఈయన. ఆవిడ వచ్చి సావదు. ఎందుకని? బైబిల్ చదువుతుంది అనుకుంటున్నారా? కాదు. సరే పెళ్లి కూతురు చెలపో పాట పాడదామంటాడు, పాట పాడతాడు. మళ్ళీ పెళ్లి కూతురు మొత్తానికి వస్తుంది. పెళ్లి కూతురు ఎలా వస్తుంది? ఇంచు మందాన్ని వేసి, ఇంచ్ అంటే తెలుసు కదా, 2.5 సెంటీమీటర్లు అనమాట, ఇంచు మందాన్ని వేసి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఆవిడ కూర్చున్న ముహూర్తాన టపిమని కరెంటు పోతుంది. అంతే, కూర్చుంటుంది, కరెంటు పోతుంది, ఫ్యాన్లు ఆగిపోతాయి అంతే. ఒక 10 నిమిషాలకి వేడి, ఎందుకంటే మొత్తం బ్లాక్ చేస్తున్నారు కదా ఈ ముఖాన్ని అంతటిని ఆ క్రీములతోటి. వేడి పుట్టి చెమట ఇక్కడ ప్రారంభమై ఇలా కారుతుంది. కారేటప్పుడు ఆ మొత్తం మేకప్ని తీసుకుని వెళ్ళి ఆ మధ్యలో చాలా ఉంటుంది. ఏం కర్మ ఇది? నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. ఉత్సవ వస్త్రములను, ఉత్తరేయములను, ఆ మేకప్ పోకుండా ఉత్తరేయములు అంటే గొడుగులు పట్టుకొని కమిలి పోకుండా ఉండేదానికి. తర్వాత పైటలను, తర్వాత సంచులు అంటే గోనె పట్టలు కాదు, హ్యాండ్ బ్యాగులు, క్రోకడైల్ స్కిన్తో చేసినటువంటి హ్యాండ్ బ్యాగులు. అది మొసలి చర్మంతో చేసిన హ్యాండ్ బ్యాగులు, ఒక్కొక్కటి ₹1,00,000 స్టార్టింగ్ ఉంటుంది. మనమే ఉంటుంది, ఒక సంచి పట్టుకోకపోతే 10 కేజీలు ఈజీగా తెచ్చుకోవచ్చు కూరగాయలు. వాళ్ళు చిన్నది అది అంత ఉంటుంది, బ్యాగ్ వేసుకుంటారు. ఎంత అంటే ₹1,00,000. ఎందుకు ₹1,00,000 అంటే ఇది మొసలి చర్మంతో చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్. అది సంచులను అంత ఇప్పుడు చూసినట్టే ఉంది కదా, ఇదంతా ఇప్పుడు 2025లో చూసినట్టే ఉంది కదా. అప్పటి నుంచి మార్పు లేదన్నమాట, అప్పటి నుంచి ఇట్టే ఉందన్నమాట. సంచులను, తర్వాత చేతి అద్దములను. చేతి అద్దాలు దేనికి? ఎక్కడ మేకప్ మిస్ అయితే మరలా అలా అద్దుకోవడానికి. ఎక్కడ మేకప్ మిస్ అయితే ఈ సంచులు ఉన్నాయి, సంచుల నుంచి అలా బయటికి తీసి మరలా అద్దుకోవడానికి, మరలా ప్యాచ్లు వేసుకోవడానికి అద్దములను. నిజంగా నేను రాయలేదు దీన్ని, ఇక్కడ అలాగ ఉంది, రాయలేదు నేను, ఇలాగ ఉంది. అద్దము, చేతి అద్దములను, సన్నపు నారుతో చేసిన ముసుగులను. ఇవి ఇంకొక రకమైన ముసుగు, పైన ఒక ముసుగులు వచ్చాయి. నాణ్యమైన ముసుగులు అన్నాడు 1920లో, నాణ్యమైన ముసుగులు అన్నాడు. మరలా ఉత్తరేముల తర్వాత పైటలు అన్నాడు. ఇది ఇంకొక రకం, మనకు తెలియదు ఆ బ్రాండ్స్ అన్ని. తర్వాత చూడండి ఇక్కడ మరలా ముసుగులు అన్నాడు. అంటే 3 రకాల కప్పుకునేటి ఏదో ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకి తెలుస్తాయి. నేను పోను, మీరు పోరు, ఇద్దరికి తెలియదు. 3 రకాల ముసుగులు ఉన్నాయి. అవేంటి ఎవరైనా కింద కామెంట్లో రాస్తే నేను తెలుసుకుంటా, నిజంగానే చెప్తున్నా. 3 రకాల ముసుగులు. పైన ముసుగులు అన్నాడు, నాణ్యమైన ముసుగులు అన్నాడు. మరలా ఇక్కడ 22వ వచనంలో పైటలు అన్నాడు, అది కూడా ముసుగు లాంటిదే. తర్వాత ఏంటి 23లో కూడా ముసుగులు అన్నాడు, సన్నపు నారతో చేసిన ముసుగులు. ఆ పైన నాణ్యమైన ముసుగులు అన్నాడు, ఇక్కడ సన్నపు నారతో చేసిన ముసుగులు అన్నాడు, మధ్యలో పైటలు అన్నాడు. ఈ 3 ఏంటో మనకు తెలియలే. కర్చీఫులు కాదు, ముసుగు కాదు అది కర్చీఫ్ అనేది. చేతి అద్దం అన్నాడు, అప్పుడు చేతి రుమాలని కూడా రాయాలి. అయినా ఇన్ని ముసుగులు ఉంటే కర్చీఫ్ ఎందుకు? కానీ కర్చీఫ్ ఎందుకు వాళ్ళు వాడరంటే మేకప్ పోతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కర్చీఫ్ ఎందుకు వాడతారు? చెమట పెట్టగానే ఇలా తుడుస్తాం. వాళ్ళు ఎంత చెమట వచ్చినా తుడుచుకోరు. ఎందుకు తుడుచుకోరు? ₹10,000 నష్టం. ఒక ప్యాక్ అంటే ₹10,000 ఉంటుంది. ఆ మధ్యకాలంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. పొరపాటు నాకు సెలూన్కి వెళ్ళి కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా. కటింగ్ చేసుకునే ముందు అడిగారు అనమాట, మీ ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటంటే నా మీద ప్రేమేమో అనేటట్టుగా ఇచ్చాను ఫోన్ నెంబరు. ఇచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, సార్ మీకు ఒక ఆఫర్ వచ్చింది. కటింగ్ షాప్లో ఏం ఆఫర్ ఉంటుంది అనుకున్నా. ఆ ఆఫర్ ఏంటంటే ఏదో ఒక వెజిటబుల్ ప్యాక్ అనేది ఆఫర్ వచ్చింది నాకు. వెజిటబుల్ ప్యాక్ అంటే తెచ్చేది కాదు, ముఖానికి వేసేది. ఈ ప్యాక్ కాదు, ముఖానికి వేస్తారంట, ఆ ప్యాక్ వేస్తారంట. ఆఫర్ వచ్చింది నాకు. అదేంటే నేను 2,500 కడితేనంట ఆ ప్యాక్ ఫ్రీ అంట. అది పెద్ద మొత్తంలో ప్యాక్. అది నేను జస్ట్ 2,500 కట్టాలి. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ ఎలకతోలుకి ఏ ప్యాక్ వేస్తే ఏముండదు చెప్పు? మారుతుందా? అకౌంట్లో అమౌంట్ మారుతుంది. చూడండి, సన్నపు నారతో చేసిన ముసుగులను, తర్వాత పాగాలంటే మరలా ఏంటో తెలియదు. ఆ పైన ఏమన్నాడు? కొల్లాయిలు అన్నాడు. కొల్లాయిలు అంటే టోపీలు. మరలా ఇక్కడ పాగాలన్నాడు. అదేంటో
అంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. 2025లో నాకే అర్థం కానంత అడ్వాన్స్గా అప్పట్లోనే ఉన్నారు వాళ్ళు. పాగాలను తర్వాత శాలువలను తీసివేయను. శాలువలు మరి దాన్ని ఏం చేశారో తెలియదు. వీటన్నిటిని దేవుడు తీసేస్తాడంట. ఇదంతా అలంకరణ. అయితే దేవుడు ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నారు అనేది కాదు ఆయన సమస్య. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ పెట్టుకున్నారు అన్నది కాదు ఆయన సమస్య. ఇవి పెట్టుకునేటప్పటికీ మీ కళ్ళు నెత్తికొచ్చాయి అన్నది సమస్య. మీ కళ్ళు నెత్తికొచ్చి ఇలాంటివి పెట్టుకున్నారు అన్నది సమస్య. తేడా అర్థం చేసుకోండి. అన్న అద్దం పెట్టుకోవడం తప్పేం కాదు. అద్దం పెట్టుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు, అలా దూకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ బిల్డప్కి పెట్టుకున్నాం అనుకో, నేను చాలా అందగత్తిని, నేను చాలా సుకుమారం పెరిగాను, ఈ టైప్లో పెట్టుకున్నాం అనుకో, అది గర్వం. ఆయన అంటున్నాడు చూడండి 16వ వచనంలో, మరియు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. గర్వాన్ని ఇలా తెలియజేస్తున్నారు వాళ్ళు. తలకి టోపీ పెట్టుకోవడం తప్పేం లేదు, పెట్టుకో, తలకి సంరక్షణ ఉంటుంది. దేవుడేమి అలా విరబోసుకొని తిరగండి అని చెప్పలే ఆయన. తలకు టోపీ పెట్టుకో, ఇబ్బంది లేదు. ఉత్తరీయం గొడుగు పోవాలన్నది ప్రభు, లక్షణం గొడుగు పట్టుకొని పో, ఇబ్బంది ఏంటి? నీ చర్మాన్ని కాపాడుకున్నావు, తప్పేమీ లేదు. కానీ నీ సుకుమారత్వాన్ని కనబరుచుకోవడానికి నువ్వు బిల్డప్ ఇస్తావే, అది తప్పు. నీ సుకుమారత్వాన్ని, నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను, నేను చాలా పెద్ద కారులో తిరుగుతాను, మా నాన్న చాలా పెద్ద ఫాస్టరు, అది కనబరచడానికి నువ్వు ఇచ్చే బిల్డప్ ఉంటుంది, దాన్ని పాపం అంటాం. అది గర్వం. నీకు ఉంది, పెట్టుకున్నావు, తప్పులేదు. ఇంకొకరు లేదు, పెట్టుకోలేదు, తప్పులేదు. కానీ నాకు ఉంది అని కనబరచడానికి చేసే చేష్టలు ఉంటాయి, అది తప్పు. మెడచాచి నడుచుచు ఎందుకు అంత తలెత్తుకొని నడుస్తున్నావు? ఆడపిల్లవు కదా, కొంచెం అనుకోగలిగి నడవాలి కదా, ఎందుకంత మెడచాచి నడవడం? ఓరచూపులు చూస్తావు, ఎందుకని అంత గర్వంగా ఎందుకు చూస్తున్నావు పక్కన వాళ్ళని? ఎంత గర్వమా? నిజంగా అనిపిస్తుంది వీళ్ళని. ఎంత గర్వం అంటే కేవలం ధన మదం, డబ్బు ఎక్కువై, మదం ఎక్కువై కొట్టుకొని వస్తున్నారు అంతే. డబ్బు ఎక్కువైంది, అది వచ్చిన సమస్య. అదే ఏమంటారు, స్త్రీలు అని లేకుండా, అమ్మాయి అని లేకుండా, ఒక స్త్రీ అని లేకుండా, స్త్రీ అయితే ఎక్కడ ఉండాలి? నువ్వు స్త్రీ అయితే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంట్లోకి వచ్చి మాట్లాడితే తప్పు. నువ్వేమో ఇన్ని దరిద్రాలు చేస్తూ సోషల్ మీడియాలో తిరుగుతుంటే అనొద్దా? ఇక్కడ ఎందుకు అంటున్నాడు ఏషియా? నేను కాదు, మొట్టమొదటి ప్రసంగాన్ని ఎత్తుకుని ఆయన ఇంకా దరిద్రమైన మాట మాట్లాడాడు చూడండి. 17వ వచనం 2వ భాగంలో ఇంకా దారుణం. అది వర్ణిస్తే ఇక ఉరి పెట్టుకొని రావడమే. అది వర్ణించడం పక్కన పెట్టేశాను నేను. అది ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడాడు? గర్వంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ పాస్టర్లు కూతుర్ని, భార్యల్ని, ఈ మేము పెద్ద పెద్ద వాళ్ళమైన బిల్డప్ ఇస్తున్నాను కదా, వాళ్ళని గురించి మాట్లాడిన మాట అది. మామూలుగా మర్యాదగా చర్చకొచ్చి కూర్చొని వాక్యం వినిపోతున్నారే, వాళ్ళని గురించి మాట్లాడిన మాట కాదు అది. అంత దారుణంగా మాట్లాడాడు ఆయన. ఎందుకు మాట్లాడాడు? దేవుని సంఘానికి వచ్చినప్పుడు, దేవుని సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? సరే, మోడెస్టీగా ఉండడానికి, డిగ్నిటీగా ఉండడానికి ఒక మంచి బట్టలు వేసుకున్నావు అంటే మంచిది. దాన్ని బట్టి పక్కన వాళ్ళని ఓరచూపులు చూసేటట్టుగా, మెడచాచి నడిచేటట్టుగా, కులుకుతూ నడిచేటట్టుగా ఎందుకని అంత ఆ లగ్జరీని, ఆ లావిష్నెస్ని పక్కన వాళ్ళకు తెలిసేటట్టుగా చేస్తున్నావు? ఇప్పుడు పాస్టర్లమ్మను మీరు చూడండి. పాస్టర్లమ్మలు ఇప్పుడు శారీలు కట్టుకుంటున్నారు కదా, శారీల మీద బ్యాడ్జీలు పెట్టుకుంటున్నారు. బ్యాడ్జీలు తెలుసా మీకు? శారీల మీద బ్యాడ్జీలు పెట్టుకుంటున్నారు. ఎందుకు బ్యాడ్జీలు పెట్టుకుంటున్నావు? ఇక్కడ మామూలుగా చీర మీద బ్యాడ్జీ పెట్టుకుని నేను ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తున్నా. అది కూడా పాస్టర్ల భార్యలు. ఎమ్మెల్యే భార్య కూడా బ్యాడ్జీ పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. ఎమ్మెల్యే భార్యో, ఎంపీ భార్యో, ముఖ్యమంత్రి భార్యో, ప్రధానమంత్రి భార్యో బ్యాడ్జీ పెట్టుకోవడం నేను ఇప్పటి వరకు చూడలే.
పాస్టర్ల భార్యలు బ్యాడ్జీలు పెట్టుకుంటారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మాది రాజ కుటుంబం, మాది రాయల్ ఫ్యామిలీ, చాలా లగ్జరీ, మాది చాలా లావిష్గా ఉంటాం, మేము చాలా సంపన్నులు మేము అనే దానికి గుర్తుగా పెట్టుకుంటున్నారు. అంత గర్వమా? అంత గర్వమా? అమ్మగారు ఎందుకు అయ్యావు నువ్వు? ఆయన అయ్యేందుకు అయ్యాడు, నువ్వు అమ్మ ఎందుకు అయ్యావు? అయ్యగారు ఆడ ఎంత ఉంటాడు, ఆయన కూడా అయ్యగారే. ఈవెన్ అమ్మగారు. ఇంకొన్ని చర్చలు ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. ఈవెన్ని మమ్మీ అని పిలుస్తారు. ఏంటంత గర్వం? ఏంటంత అజమాయిషి? ఎవరికి డాడీ మీరు, ఎవరికి మమ్మీ మీరు? కాబట్టి సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానవును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కొల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపనారుతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువలను తీసివేయును. ఎందుకంటే గర్వం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇవన్నీ దేవుడిచ్చాడు. ఇవన్నీ పెట్టుకునే స్థితి దేవుడిచ్చాడు. ఆయనకు లోబడి ఉండు. నీకు ఇచ్చాడు అంటే పక్క వ్యక్తి కంటే గొప్పవాడువేం కాదు. ఆయన ఇచ్చాడు, ఆయనకు లోబడి ఉండు. సాటి వ్యక్తిని గౌరవించు. కానీ పక్క వ్యక్తులు సిగ్గుపడేటట్టుగా, వాళ్ళు చిన్నబోయేంతగా ఎందుకు నిన్ను నీవు అంత గొప్పగా చేసుకుంటున్నావు? ఎంత గర్వం చూడండి. 24వ వచనం, అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. మీరు చూపిన గర్వానికి నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను అంటున్నాడు ఆయన. స్త్రీలను శిక్షిస్తాడా దేవుడు? స్త్రీలని, మహిళలను శిక్షిస్తాడా? పోలీస్ స్టేషన్లో స్త్రీలు కూడా ఉంటారా? పోలీసు వాళ్ళు స్త్రీలను కూడా అరెస్ట్ చేస్తారా? జైళ్ళల్లో స్త్రీలు కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు. స్త్రీలు కూడా జైళ్ళు ఉంటాయి, మహిళా పోలీసులు ఉంటారు, ఆడలు కూడా అరెస్ట్ చేస్తారు. దేవుడికి స్త్రీ లేదు, పురుషుడు లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపం. భేదం ఏముండదు పాపం విషయంలో. దేవుడి న్యాయం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదైనా తోటలో ఎక్కువ పనిష్మెంట్ వచ్చింది ఎవరికి? హవ్వకి. వేదనతో పిల్లల్ని కంటావు, వేదంతో పిల్లల్ని కంటావు. కాబట్టి పాపం చేస్తే ఆయన వదిలిపెట్టడు. ఇప్పుడు యెషయా ఇలా ప్రకటించడం ద్వారా ఏ స్త్రీని అవమానించట్లే. ఇలాంటి అవమానానికి లోను కాకండి అని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి అవమానానికి లోను కాకండి అని మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో తెలీదు, తల మీద ముసుగు వేసుకోనటువంటి పాస్టర్ భార్యలని అర్ధగుండు గొరిగాడు. అందరికీ గుండు గొరిగి వీడియో పెట్టాడు. దాని పేరు ఏం పేరు? ఆ వీడియో పేరు ఏదో అవార్డులో ఏదో ఒక పెట్టాడు. రోస్టింగ్ చేస్తూ పాస్టర్ల భార్యలు అనగా వాళ్ళు ముసుగేసుకోకుండా ఇలా సగం వేసుకోవడము, లేకపోతే ఇలా కట్టుకోవడం, ముసుగు లేకుండా ప్రవచించడము, వీళ్ళు చేస్తున్నటువంటి దరిద్రాలన్నింటినీ చూసి వాక్యం ఏం చెప్పిందంటే ముసుగు లేకపోతే గుండు ఉండాలనేట్టుగా గుండు కొట్టాడు అందరికీ. ఏది మామూలు గుండు కొట్టడం కాదు, ఎడిటింగ్లో, గ్రాఫిక్స్లో గుండు కొట్టాడు, ఫోటోషాప్లో గుండు కొట్టాడు అనమాట. అంతే. ఆ వ్యక్తి మీద అందరూ కేసులు పెట్టి, ధర్నాలు చేసి, పెద్ద పెద్ద హంగామా చేసి, వాడిని చంపాలి, పొడవాలి, ఏంటేంటో చేశారు. గ్రాఫిక్స్లో గుండు కొట్టిన దానికి. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, 17వ వచనం, కాబట్టి సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును.
గర్వం తలకి ఎక్కింది కాబట్టి గుండు కొరుకుతా అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇంతకు స్త్రీలు ఇలా ముసుగెందుకు వేసుకుంటారు? తగ్గింపుకి, విధేయతకి, పురుషుని అధికారానికి గుర్తుగా వేసుకుంటారు. దేవదూతల సూచనగా వేసుకుంటారు. దేవదూతల సూచన అంటే ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ శరాపులు 6 రెక్కలు ఇవ్వబడితే 6 రెక్కల్లో 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. అంతేనా? తమ ముఖాన్ని కప్పుకుంటూ, ఎందుకు ముఖాన్ని ఇలా కప్పుకున్నారు? ఆయన తేజస్సును చూడలేక. అలా వారి కాళ్ళను కప్పుకున్నారు. దేవదూతలు ఎలాగైతే కప్పుకున్నాయో తగ్గింపుకి, విధేయతకి గుర్తుగా, ఆయన అధికారానికి గుర్తుగా, అలా స్త్రీ కూడా సంఘంలో ముసుగు వేసుకోవాలి. పురుషుని అధికారాన్ని ఒప్పుకుంటూ, తగ్గింపును కనబరుస్తూ, విధేయతను కనబరుస్తూ దేవదూతల సూచనగా ముసుగు వేసుకోవాలని రాయబడింది. కానీ సీయోను కుమార్తెలు ఏం చేస్తారంట? మెడచాచి నడుచుచు ఇలా తలెత్తుకొని నడిచే వాళ్ళు ముసుగేసుకుంటారా? వేసుకోరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ తలను బోడి చేస్తాను అని చెప్పాడు. దేవుడు చెప్పింది ఇది, ప్రవక్త అని యెషయా చెప్పింది ఇది. అంత గర్వంగా నడుస్తావంటే, ఇంత ఉన్నతమైన స్థితి రావడానికి కారణం మీ కష్టం కాదు, దేవుని దయ, దేవుని భిక్ష. ఆయన దయ పెడితే వచ్చింది, తింటున్నాం, కట్టుకుంటున్నాం. ఎవడి మీద తలెత్తుతావు? ఎవరిని ఓరచూపులు చూస్తావు? ఎవరిని వికరిస్తున్నావు? ఎవరిని కించపరుస్తున్నావు? ఎవరిని తక్కువ చేస్తున్నావు? నీ దర్పంతో, నీ అహంకారంతో ఎవరిని తక్కువ చేస్తున్నావు? అందరిని చేసిన వాడు దేవుడే. ఇంకొక వ్యక్తి నన్ను బట్టి అంత చిన్న చూపుకులోనైతే అప్పుడు నేనేమవుతాను దేవుని దృష్టికి? చూడండి, అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు ఏమిస్తాడంట ఆయన? వీళ్ళ గర్వానికి వాళ్ళ చేతిలో అన్నీ తీసేసి, వాళ్ళ జీవితంలో అన్నీ తీసేసి ఏమిస్తా అంట? పరిమళ ద్రవ్యానికి, సెంటుకు ప్రతిగా మురుగుడు, మురికేస్తా అంట ముఖం మీద. అప్పుడేమో పరిమళ ద్రవ్యాన్ని కొట్టుకున్నావు, గర్వాన్ని చూపించావు. నేను ఇప్పుడు నీకేమేస్తాను? మురికి. ఎప్పుడు వస్తుందో చెప్తాను తర్వాత. మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడు. పైన ఏమన్నాడు? వడ్డానం అన్నాడు. ఇక్కడ వడ్డానం, బంగారుతో వడ్డానం. ఇప్పుడు ఏమన్నా అంట? తాడు. వదులవుతుంటే ఏం కట్టుకోవాలంట? తాడు కట్టుకోవాలంట. చూసారు ఎప్పుడైనా అలాంటి వాళ్ళని? పురుకోసుల్ని, మొలక తాళ్ళని కట్టుకునే వాళ్ళని చూసారు ఎప్పుడైనా? బెల్ట్ లేక కట్టుకున్న వాళ్ళని. ఎంత దీనస్థితి కదా. ఆయన ఇస్తాడంట, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితల. అల్లిన జడకు ప్రతిగా, అప్పుడు ఎంత బాగా అల్లుకున్నారో, ఇప్పుడు బోడితల, బోడి పోయిన తల, ఇప్పుడు అల్లాల్సిన అక్కర్లేదు. తర్వాత ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్ట. అప్పుడు ఎంత కాస్ట్లీ కట్టుకుంటే ఇప్పుడు గోనె పట్టలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత అందమునకు ప్రతిగా వాత. అప్పుడేంటి? ముఖం మీద బెత్తడెత్తు మేకప్ ఉండే, ఇప్పుడు 5 ఏళ్ళు అచ్చరులు ఉన్నాయి ఇలా. అది వాత అంటే. అప్పుడు మేకప్తో సుకుమారంగా ఉన్న ముఖం మీద ఇప్పుడు ఏముందంట? 5 ఏళ్ళు అచ్చరు ఉన్నాయంట. ఆ మధ్యలో ఉంగరం కూడా ఉంటుంది నాకు తెలిసి. కొట్టారు. ఎవరు కొట్టారు? ఇంతకీ ఎవరు కొట్టారో చూద్దాం. 25వ వచనం. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమునని బలాఢ్యులు పడుదురు. అది విషయం. యుద్ధం వస్తుంది, శత్రువు వస్తాడు. శత్రువు చేస్తాడు, అందరు పట్టుకుంటాడు, అందరికీ మొత్తం గుండ్లు గురిగా ప్రోగ్రాం కడతాడు. అక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ముందు ఫస్ట్ ప్రోగ్రాం ఏంటి? మొత్తం అందరి గుండ్లు కొరగనరా అంటే మానసికంగా చావాలి వీళ్ళు. యోధా కుమార్తెలు, అందగత్తెలు అనే ఆ కాన్ఫిడెన్స్ పోవాలి వీళ్ళకి. గొరగండి అందరికీ. విదిలించుకున్నారా? పడేలు పడుతుంది ముఖం మీద. ఇంకేం చేస్తుంది? ఈ పక్క కూడా పడుతుందని కొట్టునైనా గుండు కొడితే కొట్టాను అంతే. ఓవర్ యాక్షన్ చేసావా, చెయ్యి వదిలో, చెయ్యి అందనుకో, అంతే పడిపోతుంది. వాళ్ళేమి గౌరవించరు. వాళ్ళేమి తోటి యూదులు కాదు, పేదవాళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. యుద్ధం వచ్చింది, యుద్ధ వాతావరణం వచ్చింది. ఖడ్గమున మనుషులు కూలుదురు, యుద్ధమునని బలాఢ్యులు పడుదురు. మొత్తం సైన్యం అంతా కూలిపోయింది. దొరికారు మనలంతా. ఈ మెడచాచి ఓరచూపులు చూస్తూ కులుకుతూ నడుస్తున్నటువంటి సీయోను కుమార్తెలు అందరూ దొరికారు. విలాపవాక్యంలో ఉంటుంది,
రేప్ చేశారని ఉంటుంది, అత్యాచారం చేశారని ఉంటుంది. ఎంత దారుణం! అదే ఆయన నా పైన అన్నాడు చూసావా, వారి మానమును బయలుపడుతున్నాడే. ఒకసారి చదివి వినిపించను. విలాప వాక్యములు 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివి వినిపిస్తా చూడండి. మహాక్షామకాలమున మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. ఎలా తయారంట? నల్లగా తయారయ్యారంట. ఓకే. 11వ వచనం, శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణములలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏ మాత్రమును పెద్దలను గణపరచలేదు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే తప్పదు, తప్పిపోదు, సున్న కానీ పొల్లు కానీ మిస్ అవ్వదు. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, దాని అర్థం ఏంటి? ఇక రాయబడింది, యెహోవా వారి మానమును బయలుపరచును అన్నాడా? జరిగిందా? ఇక్కడ సెలవిచ్చింది యెహోవా, సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఆయన సెలవిచ్చిన మాట మరలా నిష్ఫలంగా ఆయన దగ్గరికి వస్తుందా? ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని, భుజించేవాడికి భోజనాన్ని ఎలా సమకూరుస్తుందో, ఫలింపజేస్తుందో, ఆయన నోట నుండి వెలువడిన మాట నిష్ఫలంగా ఆయన దగ్గరికి మరలదు, తన కార్యాన్ని సఫలం చేసే తీరుతుంది. ఆయన మనిషి కాదు, ఏదో మాట్లాడితే ఆ మాట గాల్లో కలిసిపోవడానికి. ఆయన దేవుడు, సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. అయితే ఒక టైం వస్తుంది, ఒక టైం ఉంటుంది అంతే. ఇక్కడ యెషయా గ్రంథం 3వ అధ్యాయం చెప్పాడు, ఆ మొక్క 17వ వచనంలో చెప్పాడు, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి బోడు చేయను, యెహోవా వారి మానవును బయలుపరచును అన్నాడు 17వ వచనంలో. అయితే ఈ మధ్యలో ఉన్న పేపర్ ఉన్నాయి చూసావా, ఈ పేపర్లో ఇంత చరిత్ర జరిగిన తర్వాత ఇక్కడ వచ్చింది విలాప వాక్యములు 5వ అధ్యాయము 11వ వచనం, శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణంలో కన్యకలను చెరిపిరి. అదే మానం బయలుపరచడం అంటే. ఎందుకు ఇచ్చాడు అలాంటి పరిస్థితి? గర్విష్ఠురాండ్రై, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఎందుకు సియోను కుమార్తె గర్విష్ఠులయ్యారు? నాన్నగారి పెంపకం, అమ్మగారి పెంపకం. ఎక్కువ డబ్బు ఉంది, కూతురుకు ఒక కారు, కొడుకు ఒక కారు. ఏంది, ఎవరి డబ్బు ఇది? తమాషానా ఇది? వాళ్ళ కథలు. అబ్బా చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధ దినమున నీ బలాఢ్యులు పడుదురు. సైన్యం కూలిపోయింది. తర్వాత పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించుచున్నవి, ఆమె ఏమీ లేనిదై నేలను కూర్చుండును. ఇక్కడ ఇంతవరకు సియోను కుమార్తెను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, సియోనుని స్త్రీతో వర్ణించాడు. ఆమె ఏమీ లేనిదై నేలను కూర్చుండును. ఆమె అంటే యెరూషలేం, ఇజ్రాయేల్ జాతి, యోధా జాతి. అంటే జాతిని స్త్రీతో పోలుస్తూ ఆ స్త్రీలని వర్ణిస్తూ దేశాన్ని వర్ణిస్తున్నాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఇప్పుడు సియోను కుమార్తెలు ఇంత గర్వంగా ప్రవర్తిస్తున్నారంటే దేశం గర్వంగా ఉందని అర్థం. కాబట్టి ఆమె ఏమీ లేనిదై నేలను కూర్చుండును, కూర్చోబెట్టాడు. విలాపవాక్యములు 1వ అధ్యాయము 4 వచనాల్లో ఇలాగ వ్రాయబడింది, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. నేలను కూర్చోవడం అంటే ఇదే. నేలను కూర్చోవడం అంటే అన్నీ పోయాయి, ఉన్నటువన్నీ పోయాయి, ఇప్పుడు ఎక్కడ కూర్చుంది? నేల మీద. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. విధవరాలంటే ఏమి ఉండవు, ఒంటి మీద ఏమి ఉండవు, తెల్ల చీర తప్ప. అది విషయం. విధవరాలి వంటిది అంటే ఏ ఆభరణం ఉండదు. విధవరాండ్రకి ఏదైనా ఇచ్చామనుకో, ఎదుగో ఈ హారం పెట్టుకుంటే నాకెందుకు, ఈ గాజులు పెట్టుకో నాకెందుకు, ఈ పూలు పెట్టుకో నాకెందుకు. ఎందుకని? వాటిని చూచి చాలా బాగుంది అనే పురుషుడు లేడు, స్వపురుషుడు పోయాడు. అంతే కదా? అంతకుముందు అవన్నీ పెట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేవాడు. ఇప్పుడు ఎవరో చూపించాలి. కాబట్టి నాకు వద్దు, దేవుడు తీసేసాడు అవి
అదే కదా మనం అంటారు, బొట్టు గాజులు పూలు అన్నీ తీసేస్తారు కదా, ఇక పెట్టుకోవద్దు అంటే పూర్తిగాని కాదు, దాని గుర్తుగా వీటిని చూచి సంతోషపడేవాడు పోయాడు. అది వైధవ్యం అంటే. పాత రోజుల్లో అయితే వాళ్ళు రంగురంగుల బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు కాదు, ఇక తెల్లదే. అయితే ఇప్పుడు కట్టుకుంటున్నారు, తప్పేం కాదు. అయితే గుర్తుకి నేను చెప్తున్నది, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానముల్లో రాజకుమార్తె అన్నది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. సంస్థానాల్లో పన్ను కట్టించుకుంది రాజకుమార్తె, సేవను కుమార్తె రాజకుమార్తె, ఇప్పుడు ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. అప్పుడు దాని చెంపల మీద మేకప్ ఉండే, ఇప్పుడు దాని చెంపల మీద కన్నీరు గారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడొకడును లేకపోయాను. విటకాండ్ర అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దగ్గర నుంచి త్రోవ తప్పించిన దాని ప్రవక్తలు, దాని కాపరులు, దాని అధిపతులు, దేవుడి మీద నుంచి తన మనసును తిప్పుకునేటట్టు చేసిన ప్రతి దరిద్రపు కొట్టు సిద్ధాంతం, ప్రసంగం, దాని విటకాండ్రు దాన్ని ఓదార్చలేకపోతున్నారు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చరి, వారు దానికి శత్రువులైరి. యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్ని జనుల్లో నివసించుచున్నది, విశ్రాంతి నందకయ్యపోయాను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకుందరు. నియామక కూటములకు ఎవరినూ రారు గనుక సియోను మార్గమును ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలు ఆయను. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి. అదే కదా మనం చూసుకున్నాం. అందమునకు ప్రతిగా వాతయు ఉండును, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అంటే కొట్టారు, కొడితే వాతలు పడ్డాయి, ఏడుస్తున్నారు, చెరిపేశారు. ఖడ్గం చేత మనుషులు కూలుదురు, అందులో వీళ్ళు కూడా కూలారు. పెద్ద చిన్న లేకుండా చంపేశారు వాళ్ళు, స్త్రీ పురుషులు లేకుండా చంపేశారు వాళ్ళు. దారుణం, క్రూరం జరిగింది. ఇదంతా ఎందుకు? ఇది యెషయా గ్రంథం, ఇంకా జరగలేదు. అక్కడేంటి విలాపవాక్యం జరిగిందని చెప్తున్నాడు. ఈ మధ్యలో చాలా చరిత్ర ఉంది, చాలా కాలం ఉంది. యెషయా ఇలా ప్రవచించినప్పుడు యెషయా మాట విన్నారా వాళ్ళు? వినలే, కేసు పెట్టారు. యెషయా ఇలా ప్రవచించినప్పుడు ఆయన మాట వినలే. ఆయన్ను తరిమి, రాజైన మనషే ఆయన్ను తరిమి, ఆయన ఒక మ్రాను లోపలికి ప్రవేశిస్తే త్వరలో మానులో దాక్కుంటే దానికి కర్రలడ్డ పెట్టి చుట్టూ తార్లతో కట్టి ఒక పెద్ద రంపాన్ని తెప్పించి ఆ వృక్షాన్ని 2 ముక్కలుగా నరికిస్తే ఆ లోపల యెషయా కూడా 2 ముక్కలుగా దిగిపోయాడు. మరి ఇలా మాట్లాడతాడా? మనషే భార్య నొచ్చుకోదా? ఇలా మాట్లాడితే మనషే భార్య నొచ్చుకోదా? మనషే కూతురు నొచ్చుకోదా? మనషే బంధువులు నొచ్చుకోరా? చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడో. మేము నడుస్తూ ఉంటే మా నడుము మీద కామెంట్ చేస్తున్నాడు. కులుకంటే అదే కదా మరి. మేము వేసుకున్న బట్టల మీద కామెంట్ చేశాడు. మరి బట్టలకు బొక్కలు ఉంటే కామెంట్ చేయరా? చెప్పు. బట్టలు వేసుకునేది కప్పుకోవడానికి, అది చూపించుకునేదానికి కాదు కదా. మరి బట్టలకి బొక్కలు ఉన్నాయని చెప్పాను. ఇదేమన్నా ఎండాకాలమా బొక్కలు బనీని వేసుకోవడానికి? ఏమన్నా మట్టి పనికి వెళ్తున్నారా? లేదు. ఏసీలో చల్లగా ఉండేదానికి పూర్తి కప్పుకోవచ్చు కదా. లోపల ఒక డ్రెస్సు, పైన ఒక డ్రెస్సు, పైన మరలా సన్న హోల్స్ డిజైను. అది ఎందుకు వేసుకోవాలి? లోపల కనపడాలి. వేసుకున్నారంటే వేసుకున్నారు, కానీ కనబడుతుందా? కనబడుతుంది. బట్టలు వేసుకుంటేది దాచుకోవడానికి కానీ కనబరుచుకోవడానికి కాదని చెప్తే, చూడు మా బట్టల మీద కామెంట్ చేశాడు, మా ముఖం మీద కామెంట్ చేశాడు అని చెప్పి కేసు పెడితే, సరే నా మీద అయితే పెట్టగలుగుతారు, ఇంకొక వ్యక్తి మీద అయితే పెట్టగలుగుతారు, ఇంకొకరినైతే అనగలుగుతారు. మరి ఈయన్నేమంటారు? యెషయా పరిస్థితి అదే. మనషే 2 ముక్కలుగా రంపంతో గోయించి పడేశారు. మనం ఇంకా నయం, ఏమి అలాంటి పరిస్థితి లేదు. చట్టాలు అధికారాలు వచ్చాయి కాబట్టి ఇలా తిరుగుతున్నాం. కానీ ఒకవేళ రాజరికం ఉంటే కనుక ఏంటి పరిస్థితి? ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, వెళ్ళాడు, ఇది తప్పు అని అన్నాడు. అనగానే ఆవిడ హర్ట్ అయింది. ఎవరు హర్ట్ అయింది? ఆ మహా ఇల్లాలకు హర్ట్ అయింది. తప్పు అంటే హర్ట్ అవుతారా? మనోభావాలు దెబ్బతిన్నాయి ఆవిడికి.
ఆవిడ ఒకరోజు కూతురు పంపించింది, కూతురు చేంజ్ చేసింది, ఆవిడ పాండిత్యాన్ని ప్రదర్శించలే, నాట్యం చేసింది. అలాంటి వాళ్ళు పుట్టేది అలాంటి వాళ్ళు కదా. ఆ నాట్యం చేసింది. సిగ్గు శరం కొంచెం కూడా లేదా? రారాజు వస్తున్నాడు జనులారా అని కూతుర్లు గేదెల్లాగా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే సిగ్గు అనిపించలే మీకు కొంచెం కూడా? క్రిస్మస్ అని ప్రోగ్రాం పెట్టి వెనకాల యేసు ప్రభు ఫోటో వేసి ఆ వేదిక మీద రారాజు వస్తున్నాడు అని 13 నుంచి 20 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తుంటే జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని కింద కూర్చొని చప్పట్లు కొడుతున్నా మీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమి కనిపించవట్లేదా? అలా వద్దని చెప్తే మన మీద కేసు పెడతారు. మరలా ఈవిడొచ్చింది, ఎవరు? హేరోదియ కుమార్తె వచ్చింది. ఏం చేయడానికి వచ్చింది? అందరూ తాగి కూర్చోనంటే వాళ్ళ మధ్య బెల్లి డ్యాన్స్ చేయడానికి వచ్చింది. అక్కడికి వేస్తే ఎవరికి నచ్చింది? అది నాన్నకు నచ్చింది. అబ్బా ఏమి నాన్నో, ఏమి కూతురో, ఏమి పార్టీనో తెలియదు కానీ నాన్నకు నచ్చి, అమ్మా ఏం కావాలి చెప్పు తల్లి, సగం రాజ్యమైనా ఇస్తాను తల్లి, నువ్వు చేసిన ఘనకార్యం మామూలుగా తల్లి. తాగి ఉన్నాడు, అందరు తాగి ఉన్నారు, తాగిన వాళ్ళ మధ్యకి వచ్చి డ్యాన్స్ చేసింది. అదే మీరు చూడండి, ఎస్తేరు గ్రంథంలో వస్తీ ఉంది. ఎస్తేరు గ్రంథంలో వస్తీ ఉంది. ఫుల్గా తాగాడు, పీకల్లో తాగాడే. వస్తే నమ్మని ఇలా నా భార్య అందాన్ని చూస్తారంటే నేను రాను, నీ దగ్గర రమ్మంటే వస్తాను, కానీ తాగి వాళ్ళు నన్ను ఏ దృష్టితో చూస్తారో నాకు తెలుసు, నేను రాను. రాని పదవి నుంచి తీసేస్తా, తీసుకోపో అంతే. అది శబాష్ అనేటువంటి లక్షణం. అక్కడ జరుగుతున్న పార్టీ ఏంటి, వాళ్ళు చూస్తున్న చూపులు ఏంటి, అక్కడికి వచ్చి నేను నిలవబడితే నన్ను ఎలా చూస్తారు? వస్తీ రానితనాన్ని కూడా పక్కన పెట్టింది. నేను వస్తీ ఫ్యాన్ని, కానీ అందరికీ వస్తీ ఎందుకు రాలేదో తెలియదు. ఈ తాగుడు పోతాడికి బుద్ధి, జ్ఞానం లేదు. వీడు ఎక్కడికంటే ఇక్కడ రమ్మంటాడు, నేను రాను. రానితనాన్ని పక్కన పెట్టింతను. అది గౌరవం, మర్యాద. ఈరోజు మనోళ్ళు చిన్న చిన్న పడ్డలు ఉంటాయి చూస్తారా? పడ్డ అంటే తెలుసా మీకు? పడ్డ అంటే తెలుసా? చిన్న గేదెను పడ్డ అంటారు కదా. గేదెలు ఎగిరినట్టు ఎగురుతుంటారు ఆ క్రిస్మస్ పార్టీలు పెట్టుకొని, జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని. ఇది హేరోదియ కుమార్తె లక్షణం. హేరోదియ కుమార్తె నాట్యం ఆడింది, మిగతా దైవజనుల పిల్లలు నాట్యం ఆడలేదు. బైబిల్లో దావీదు పిల్లలు డాన్స్ చేయలే, వేసుంటాను ఖచ్చితంగా నరుకుండా ఆయన. ఈరోజు వేస్తున్నారు, ఆడపిల్లలు వేస్తున్నారు క్రిస్మస్కే. క్రిస్మస్ అంటే ఆయన పాపాల నుంచి మనల్ని రక్షిస్తాడు, క్షమిస్తాడని చెప్పేటువంటి వేదిక మీద వీళ్ళే జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని పెద్ద పెద్ద గేదెలు డ్యాన్స్ చేసినట్టు డ్యాన్స్ చేస్తుంటే వచ్చిన వాళ్ళు ఏం చూడాలి, ఏం ఆలోచించాలి? ఏం చూడాలి, ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు అలా చూసిన దానికి తప్పు. ఎలా చూస్తారా ఒక స్త్రీని అలా? మరి పెట్టిందే చూడమని కదా. ఎలా చూస్తావు, ఎలా మాట్లాడతావు, ఎలా అంటావు, ఎందుకు ఇదంతా? ఏంటి కర్మ, ఈ దరిద్రం ఏంటి? ఎందుకు వచ్చారు మీరు అసలు కెమెరా ముందుకి? ఏం పని ఇది? మళ్ళీ ఆ క్రిస్మస్ రోజు వేసే డ్యాన్స్కి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రాక్టీస్. రోజు వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు? డ్యాన్స్ ప్రాక్టీసు, డ్రెస్ సెలెక్షను. అబ్బో మామూలు కథ కాదు. ఇక నాకు అనిపిస్తుంది వీళ్ళకి అనిపించట్లేదు ఇదంతా. సరే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అన్ని మొబైల్ ఫోన్ ఇలా అందరు రికార్డింగ్లే. ఇంకా దొరకదు, ఎక్కడ ఉండదు, అందరు రికార్డింగ్లు పెట్టుకోవడం. ఏం చేస్తున్నాం మనము? హేరోదియ కుమార్తె వచ్చి నాట్యం ఆడిన తర్వాత శబాష్ అన్నాడు. శబాష్, ఏం కావాలి కోరుకోమ్మా, సగం రాజ్యం ఇస్తా. నాకు సగం రాజ్యం వద్దు, కానీ మా అమ్మ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరు? ఈ పాపకి కొరియోగ్రాఫర్ ఎవరు? అమ్మే. ఆవిడ పెద్ద నాట్యకారిని. అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నువ్వు నేర్పించిన డ్యాన్స్కి నాన్న ఫిదా అయిపోయాడు, ఇప్పుడు చెప్పమ్మా ఏం కావాలి, ఏం అడగమంటావు? ఒక సగం రాజ్యం ఇస్తాడంట. డైమండ్ నెక్లెస్ అడగమంటావా? చిచ్చి, డైమండ్ నెక్లెస్ ఎందుకే? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒకడు ఉన్నాడు, వాడి తల కావాలి, వాడి తలను పల్లెంలో పెట్టి తీసుకొని రావాలి. దాన్నే చేస్తావమ్మా? వాడే నన్ను కామెంట్ చేశాడు, నేను చేస్తున్న తప్పు అన్నాడు. వాడొక్కడు లేకపోతే నేను ఆడింది ఆట, పాడిందే పాట, నా ఆటకి పాటకి అడ్డొస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. వాడి తలను పల్లీలో పెట్టి తీసుకొని రావాలా? ఇదంతా చరిత్ర బైబిల్లో.
హేరోదియ తన కుమార్తెకి నాట్యం ఆడించి రోషం కలిగినటువంటి దైవజనులు లేకుండా చేసింది. ఈరోజు అయ్యగారుల మీద, అమ్మగారుల మీద, అమ్మగారి అయ్యగారి ముద్దుల కూతురు మీద, భార్య మీదనో ఎందుకు ఇలా చేస్తున్నారంటే వెంటనే కేసు. ఎందుకు ఆ కేసు? ఎందుకు? మాట్లాడించకుండా గొంతు నొక్కడానికి. బాప్తిస్మం ఇచ్చి యోహాను పేక ఎలా దింపారో అలా గొంతు నొక్కడానికి కేసు పెడితే మాట్లాడ్డు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూస్తూ, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానవును బయలుపరచును. ఒకప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా కేసులు పెడుతున్నారు. అందరి మీద కేసులు పెడతారు. అంటే వీళ్ళు పాడే పాటలు కానీ, వీళ్ళు వేసే డ్యాన్సులు కానీ. ఒక ఆవిడ పాట పాడింది. ఆ పాట ఏంటంటే, యేసు ప్రభు నా ప్రియుడు, నా మొగుడు అని పాట పాడింది ఒక ఆవిడ. ఏంటి ఆ పాట పేరేంటి? యేసే నా ప్రియుడు, నేను యేసు ప్రభు లవర్స్ అని పాట పాడింది అనమాట. ఇది ఒక పాట. ఇంకో పాటలు ఏం పాడింది తెలుసా? యేసు ప్రభు నా తండ్రి, యేసు ప్రభు మా నాన్న అని పాట పాడింది. బయట వాళ్ళు అడిగారు, ఇంతగా నీకు మొగుడా లేకపోతే నాన్న? ఫస్ట్ క్లారిటీ ఇవ్వని. మీకు పాయింట్ అర్థమైందా? ఒక పాట ఏమని పాడింది? యేసు ప్రభు నేను ఇద్దరు లవర్సు, ఆయన నా ప్రియుడు, ఆయనంతా నాకు రాసిచ్చాడు అని పాడింది. అప్పుడు కొంతమంది అడిగారు, అసలు యేసు ప్రభు నీ లవర్ ఏంటి? నువ్వు చూడడానికి గేదెనట్టున్నావు, నిన్నెందుకు ప్రేమిస్తున్నావు? అసలు సిగ్గుతాను అలా పాట పాడడానికి అన్నారు. అనగానే ఏం చేసింది ఆవిడ? కేసు పెట్టింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టింది. ఏం దెబ్బతిన్నాయంట? మరి మా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఆయన వచ్చి నిన్నెందుకు ప్రేమించాడు? అసలు మాకు కూడా మనోభావాలు దెబ్బతింటాయి కదా. అసలు నిన్ను ప్రేమించడం ఏంటి? నేను అంటున్నది ఆయన పాపక్షమాపణ ఇచ్చాడని కాదు. లవర్ అంటే యేసు ప్రభు ఆవిడికే. మరి మాకు కూడా కోపం వస్తుంది. ఎంతసేపు నీతో మాట్లాడుతుంటే మరి మాతో మాట్లాడ్డా ఆయన? ఎంతసేపు ఆయన ఫోన్ చేసి ఎంగేజ్ వస్తూ ఉంది, నీతోనే మాట్లాడుతున్నాడు, మీరిద్దరు లవర్సు, ఆయన మాకు అందుబాటులో లేడు. మాకు కోపం వచ్చింది, అందుకే అడుగుతున్నాం. అడగమా? మా యేసు ప్రభుని నువ్వు లవర్గా చేసుకుంటే మేమేం చేయాలి? మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎవరో అన్నారు, అదేంటి ఆయన లవర్ ఎందుకు, అసలు నువ్వు ఆయన్ను పాడడం ఏంటి అసలు అని అనగానే కేసు పెట్టింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కొట్టించింది బాగా, కాలు చేతులు కొట్టేశారు. ఇంకెవరు మాట్లాడలే. నాయన మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయి, కేసు పెడుతుంది, సూసైడ్ చేసుకుంటా ఉంటుంది, అది అని ఎవరు మాట్లాడటం మానేశారు. అయితే దేవుడు ఊరుకుంటాడా? తర్వాత ఇంకొక ప్రేరేపణ వచ్చింది. యేసు ప్రభు మా నాన్న, నా తండ్రి, నేను ఆయన కుమార్తె పాట రాసింది. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చారు. మనం అంటే సరిగ్గా బూతులు మాట్లాడం, కానీ మనం బూతులు మాట్లాడలేము. కానీ బయట వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక్క మాట చెప్పు, ఆయన్ని మొగుడా లేకపోతే మీ నాన్న అని అడిగారు. తలెక్కడ పెట్టుకోవాలి? ChatGPT అడిగినా చెప్పదు అది. సారీ నాకు తెలియదు అంటది, ఎక్కడ పెట్టుకోవాలి. ఇంతకాయన నీకు మొగుడా లేకపోతే నాన్న? ఈ పాటలో ఏమో మొగుడు అంటివి, ఈ పాటలో ఏమో నాన్న అంటివి. ఇంతకాయన నాన్న లేకపోతే మొగుడా? పోయినలా పరువు. ఇప్పుడు వీళ్ళంతా ట్రోలింగ్ మెటీరియల్స్ అయ్యారు. ట్రోలింగ్ మెటీరియల్స్ అయ్యారు. అలా ట్రోలింగ్ ఓపెన్ చేస్తే వీళ్ళ మీద వస్తాయి, అన్నీ వీళ్ళ మీద వస్తాయి, అన్ని ట్రోలింగ్లు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా లేకపోతే ఎవరినైనా విమర్శిస్తున్నానా? అవమానిస్తాడా ఆయన? మీ మానాన్ని కనబరుస్తా అంటే ఏంటో ఆ రోజు వాళ్ళకి చెప్పాను. యుద్ధం వచ్చింది, నాశనం అయ్యారని. 2025లో యుద్ధం ఏమి రాలే, ట్రోలింగ్ మెటీరియల్ అయ్యారు వీళ్ళంతా. ఏమయ్యారు? ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ అయ్యారు. చెప్పాలి కదా, మానాన్ని కనబరచడం అంటే అప్పట్లో ఏంటి, ఇప్పుడేంటి అన్వయించడం అప్లికేషన్ ఇదే. మరలా అంటారేమో, అదేంటి నువ్వు వాక్యం ఏం చెప్పలేదు, యూట్యూబ్ గురించి చెప్తున్నావు అంటే, యూట్యూబ్ నీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. మానాన్ని కనబరిచాడు ఆయన.
వీళ్ళ పాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ దరిద్రాలన్నీ ట్రోలింగ్ మెటీరియల్స్ అయ్యాయి. చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఎలా బతుకుతున్నారు వీళ్ళు, అసలు ఎలా తట్టుకుంటున్నారని. అవమానిస్తున్నారు బయట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టగలరా? పెట్టలేరు. వాళ్ళ మీద కేసు పెట్టలేరు. ఎంత అవమానకరమైన పరిస్థితులు అంటే వీళ్ళు చేస్తున్నది. అవమానకరమైన పనులు. మొన్న ఆమె చెప్తూ ఉంది, కెమెరా ఎదురు చెప్తుంది, ఆవిడ చీపురు పట్టుకొని తోస్తుందంట ఇల్లు. చీపురు తోస్తుంటే పైనుంచి వేసుకోమన్నాడంట. అంటే ఆయన ఏం పని మీద లేడు. ఈవిడ చీపురు తోస్తుంటే ఆ పని చూస్తున్నాడు ఆయన పైనుంచి. చీపురు తోస్తుంటే పైనుంచి వేసుకోమన్నాడంట. అమ్మ, ఆ చీపురుని కొంచెం పైన పట్టుకో అన్నాడంట. ఏమన్నాడు? ఇంకా ఆయన వచ్చి పట్టుకొని తోసాడని చెప్పుంటే దరిద్రం బాగా మనమంతా ఏమైపోయిండే వాళ్ళం. చీపురుని పైన పట్టుకో అన్నాడంట. ఇంతకు ఎందుకు పట్టుకో అన్నాడంటే, ఆ కింద పట్టుకుంటే ఆవిడ చేతులు కందిపోతాయని పైన పట్టుకోమని చెప్పాడంట. చూసారా యేసుప్రభు ఎంత ఖాళీగా ఉన్నాడు? చీపురు పట్టుకుంటే చేతులు కందిపోతాయా? తర్వాత ఆవిడే చెప్తుంది, ఆవిడంట పెళ్ళైన కొత్తలో వంట చేయడం తెలియదంట ఆవిడకి. ఏం తెలియదంట? వంట చేయడం తెలియదంట. తెలియకపోతే ఆ వంట దగ్గరకు వచ్చి, ఆ వంట కిచెన్ దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు వంట చేయడం తెలియదు నాయన, యేసుప్రభుకి వంట చేయడం తెలియదు నాయన అని చెప్పి, అదేదో అత్తకి చెప్పచ్చు కదా పోయి, అమ్మ నాకు రాదంటే ఆవిడ వచ్చి కింద మీద పడుతుంది. కానీ యేసుప్రభు చెప్పిందంట వంట చేయడం చేతరాదని. అంటే అప్పుడు యేసుప్రభు అంట పైనుంచి, అదిగో అది తీసుకో, అది కొంచెం వేయి, ఇది తీసుకో, ఇది కొంచెం వేయి, ఇది తీసుకో, ఇది కొంచెం వేయి అని చెప్పాడంట. అన్ని వేసి కలిపి పెట్టి అక్కడికి తీసుకెళ్తే, అబ్బా ఏం వంట అని వాళ్ళు కితాబు ఇచ్చారంట. మనకు తెలియదు కదా యేసుప్రభు వంట చేస్తాడని. మీరు కూడా ఏం చేస్తారంటే వంటగదిలోకి వెళ్ళి, యేసుప్రభు నాకు వంట రాదు నాయన అని చెప్పి, ఇంకా అనగానే ఆయన డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఆయనకి చెప్తుంటాడు, అదిగా అవి కొన్ని తీసుకో, కొంచెం అలా వేయండి, తిప్పండి, మామూలు టేస్ట్ రాదు. ఈవిడ ఉద్యోగంలో చేరిందంట. అడిగారు ఎవరో, మరి వాళ్ళని ఎందుకు అడుగుతారో నాకు తెలియదు కానీ అడిగారు, అక్క మేము ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి అన్నారు. ఈవిడ చెప్పింది, నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఈవిడ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కంప్యూటర్ ఎదురుగా కూర్చుందంట. యేసుప్రభువా నాకు ఈ కంప్యూటర్ పైన జ్ఞానం అనగానే పైనుంచి ఆయన చెప్తున్నాడంట, అదిగా మౌస్ అలాను ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ క్లిక్ చేయి అన్నాడంట. టాప్ వచ్చిందంట. నాకు అనిపించింది, నిజంగానే వీళ్ళు బుర్రుండే మాట్లాడారా, అంటే వీళ్ళు నిద్రలో ఏమైనా మాట్లాడుతున్నారా, అంటే సీరియస్గానే మాట్లాడారు ఇవన్నీ. అది నాకు పంపించి, అన్న చూడన్న ఎలా మాట్లాడుతున్నారంటే, నేను ఏం చేయాలా, నేను తిరిగి రిప్లై పెట్టాను, ఒరే సామె నా మీద కేసులు ఉన్నాయి, నన్ను ఎందుకు ఇరికిస్తారా, వదిలిపెట్టండి, వాళ్ళు సావనేయండి అని. నేను లేదన్నా చూడన్నా మరి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నా వీళ్ళంటే, సరే మీరు మాట్లాడినంత ఓపిక ఉంటారు, నాకు లేదు నేను ఓపిక. వారి మానాన్ని బయలుపరుస్తా అన్నాడు కదా. ఇదే ఏంటంట, అందమునకు ప్రతిగా వాత. ఈరోజు ట్రోలింగ్ బోడిగుండ్లు వచ్చాయి, బోడి చేయబడ్డాయి. అంటే ఒకప్పుడు వీళ్ళని చాలా గొప్పలు అనుకుంటే, ఇప్పుడు ట్రోలింగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని జోకర్లు చేసి పడేస్తున్నారు బయట వాళ్ళు. జోకర్లని చూసినప్పుడు ఒక విధంగా బాధ, ఒక విధంగా సర్లే వీళ్ళు చేసుకున్నానికి అనుభవిస్తున్నారని ఏం చేయాలో తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు, నోటికి వచ్చినట్లు. వాళ్ళు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ ఎంత దారుణం అంటే, ఎందుకు ఇంత పని చేస్తారు తెలుసా వీళ్ళు? డబ్బు ఎక్కువైంది, ఏం చెప్పినా వింటున్నారు, ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఆ మదములో, అధికార మదములో, ధన మదములో, ఆ పాపులారిటీ మత్తులో ఏం చేస్తున్నా తెలియట్లే వీళ్ళకి. అంతే కదా. మనం ఏం మాట్లాడినా ఆహా ఓహో అన్నారనుకో, మనకు హద్దు అప్పఉండదు. ఇప్పుడు ఏమైంది, జనాలు ట్రోలింగ్ లాగా వాడుకుంటున్నారు. బాధ అవుతుంది చూస్తుంటే. అసలు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఎందుకు ఇలా తిట్టించుకుంటారు? ఇప్పటికైనా ఆగారు అనుకుంటున్నారా? ఇప్పటికైనా సిగ్గు శరవని ఆగారు ఇప్పటికీ ఆగలే. అదొక సాక్ష్యము, దాన్ని సంఘంలో చెప్పడము, సరే చెప్పుకుని వచ్చావు, మరి దాన్ని యూట్యూబ్లో పెట్టుకోవడము, అంటే ప్రపంచంతో వినాలి ఆ సాక్ష్యాన్ని. ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే గర్వాన్ని ప్రదర్శించి వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మీ సొంత పద్ధతులు చేయడం ప్రారంభించారు, గర్వంతో మిమ్మల్ని మీరు చూపించుకోవడం ప్రారంభించారో, వేదిక మీద మీకేం పని ఇంతకీ?
కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళు వేదిక మీదనే ఉంటారు. పిల్లలు పెద్దలు అందరూ వేదిక మీదే ఉంటారు. ఏం పని ఇంతకు మీకు? కేవలం వాక్యాన్ని వక్రీకరించడం, ఇది అవమానించడం. ఇది స్త్రీ పరిపాలన. ఆ పైన మనం చదువుకున్నాం కదా, 12 వచనం చూడండి. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. ఎందుకు స్త్రీలు పరిపాలిస్తున్న సంఘాన్ని? స్త్రీ సంఘాన్ని ఎందుకు పరిపాలిస్తుంది? దేవుని వాక్యం చెప్పింది ఎందుకు పరిపాలిస్తున్నావు? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టావు, అందరూ వచ్చారు, మేకప్లు వేసుకొని వచ్చారు, మీ ఖాతాలు, మీ హొయ్యలు లయలు అన్నీ ప్రదర్శించారు. ఈరోజు అవమానానికి లోనవుతున్నారు. సీయోను కుమార్తెలు గర్విష్ఠులై. డబ్బు ఎక్కువైతే అంత గర్వమా? హీరోవా, హీరోయిన్వా, సెలబ్రిటీవా? ఆ సంఘం కాదా? మీ షోనా ఇది? మీ కుటుంబం అంతా కనిపించే షోనా? సంఘం కాదా ఇది? దేవుడు కదా పరిపాలించాల్సింది. మళ్ళీ ఆ వేదిక మీద ఇంకెవరు ఎక్కరో వాళ్ళు, వాళ్ళ భార్యలు, చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు వాళ్ళే వేదిక మీద ఉంటారు. ఈరోజు దేవుడి అవమానానికి లోనయ్యారు. ట్రోలింగ్ మెటీరియల్స్. ఎవరైనా బాధ్యత వహించి ఇలా చేయడం తప్పు అంటే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద దాడులు. ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తావు? ట్రోలింగ్ మెటీరియల్స్గా తయారవుతారు. రోజుకొక మీమ్స్ వస్తున్నాయి, రోజుకొక ట్రోలింగ్ వీడియో వస్తుంది. బయట చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఎగతాళి చేయడమే వీళ్ళని. తలెత్తుకోగలరా? ₹1,00,00,000 సంపాదించారు, కానీ బయట తలెత్తుకొని తిరగలరా? తిరగలేరు. కారణం ఏంటి? అంత వెటకారం చేస్తున్నారు బయట వ్యక్తులు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాక్యాన్ని అవమానించారు కాబట్టి, దేవుని సంఘక్రమాన్ని వక్రీకరించారు కాబట్టి, మీ స్వార్థం కోసం, మీ సెలబ్రిటీ స్టేటస్ కోసం ఈరోజు ఏమైంది? అవమానాన్ని మూటగట్టుకున్నారు. ఇది దేవుడు తీర్పు, దేవుని శిక్ష ఇది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. స్త్రీ ఎలా ఉండాలి? ఇక్కడ మనం సీయోను కుమార్తెలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నారని చూసాం మనం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మొదటి నుంచి చూద్దామా? 3వ అధ్యాయం మొదటి నుంచి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు లోబడండి, మీ స్వపురుషులకి, మీ భర్తల ఆధీనంలో ఉండండి, లోబడండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎలా ఉండాలంట ప్రవర్తన? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. కనబడుతుందా భయం? ఈరోజు సెలబ్రిటీ పాశ్రమంలో భయం కనపడుతుందా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఈరోజు పవిత్ర ప్రవర్తన ఏంటి? ముందు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, హెయిర్ కర్లింగ్లు, స్ట్రైట్నింగ్లు, ముఖానికి రంగులు, లిప్స్టిక్లు, ఏంటేంటో చేయించుకోవడం. వేదికెక్కి వాక్యం ప్రకటించడానికి, బైబిల్ ప్రకటించడానికి ఇంత ఎందుకు చేస్తున్నావు? పెళ్ళి ఏమైనా చేసుకుంటున్నావా? పెళ్ళి చేసుకుంటున్నావు అంటే ఓకే అనుకోవచ్చు కాసేపు, కానీ వాక్యం చెప్పడానికి ఇంత హంగామా ఎందుకు? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళలో పవిత్ర ప్రవర్తన ఈ పాశ్రమ్మలో. 3వ వచనం చూడండి. జడలు అల్లుకొనుటయు, జడలు కూడా వేసుకోవడం మానేశారు. ఇలా విరబోసుకొని వస్తున్నారు. జడలు అల్లుకొనుటంటే అల్లుకోవడం కూడా మానేశారు. అదొక దరిద్రం అయితే ఇదొక దరిద్రం. మరలా జడలు అల్లుకోకుండా వదిలిపెట్టేసుకొని జడలు అల్లుకొనట్టు. ఒక్క జడ ఉంటే మర్యాద ఉంటుంది. జడలు అంటే అదే పనిగా హెయిర్ మీద అంత కాన్సన్ట్రేషను, వెంట్రుకల మీద. ఇప్పుడేంటి విరబోసుకొని వస్తున్నారు వేదిక మీదకి. జడలు అల్లుకొనట్టు, బంగారు నగలు పెట్టుకొనట్టు, వస్త్రములు ధరించుకొనట్టు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకరణ కోసమే, వెలుపటి అలంకరణ చూపించడానికే కెమెరా ముందుకు వస్తున్నటువంటి పాస్ట్రమ్మలు. వెలుపటి అలంకారం వాళ్ళు పాస్ట్రమ్మలు చూడండి, నడినెత్తి మీద నుంచి అరికాళ్ళ దాకా ప్రతిదీ మ్యాచింగే. బైబుల్ కూడా మ్యాచింగే. మీరు ఈసారి
మీ దగ్గరలో ఉన్న బైబిల్ బుక్ స్టోర్కి వెళ్ళండి. పురుషులకు సంబంధించిన బైబిల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లాక్, ఇంకోటి బ్రౌను. ఇది బ్రౌను, ఇంకోటి బ్లాక్, 2 ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన బైబిల్ చూడండి, ఎన్ని కలర్స్ ఉంటాయి తెలుసా మీకు? ఎర్రది, నల్లది, పుల్లది, పచ్చది, ఆకుపచ్చది, ఎల్లో కలరు, పింక్ కలరు, రోజా, ఏంటంటే రకరకాల కలర్స్ ఉంటాయి. ఎందుకు అన్ని కలర్స్ అంటే చదవడానికి కాదు. ఏం పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే పింక్ కలర్ బైబుల్స్ మ్యాచింగ్ కోసం అని పింక్ కలర్ బైబుల్, పింక్ కలర్ చెవిదిద్దులు, పింక్ కలర్ డ్రెస్సు, పింక్ కలర్ ఇది, పింక్ కలర్ చొక్క, అంతా పింకే. నెయిల్ పాలిష్ కూడా పింకే. కానీ అమ్మగారు మాత్రం నల్లగా ఉంటారు. దేవుడు పింక్ కలర్ ఇచ్చుంటే ఆకాశంలో తిరుగుండు కదా. మరి చర్మాన్ని కూడా మార్చుకోకూడదు? చర్మాన్ని కూడా మార్చుకోవచ్చు కదా పింక్ కలర్లో. రెడ్ అయితే రెడ్ మ్యాచింగ్, బ్లాక్ అయితే బ్లాక్ మ్యాచింగ్, వైట్ అయితే వైట్ మ్యాచింగ్, అంత మ్యాచింగ్. ఇంత మ్యాచింగ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇక్కడేమో జడలు అల్లుకోకండి అంటే ముడేసుకోవద్దని చెప్పట్లే, దాని మీదనే ఇంకా హెయిర్ మీదనే అంత కాన్సన్ట్రేషన్ వద్దు. స్ట్రైట్నింగ్లు నేను వెళ్ళాను, బ్యూటీ పార్లర్లకు వెళ్ళాను, అంటే పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వెళ్ళి చూశాను నేను. ఆ వెంట్రుకల మీద ఎన్ని ప్రయోగాలు చేస్తారంటే, ఆ వెంట్రుకల మీద నాకు తెలిసి ఆ ప్రయోగాల్లో సగం ప్రయోగాలు చేస్తే ఇప్పుడు కరోనాకు మందు వచ్చిండేది. ఆ వెంట్రుకల మీద వాళ్ళు చేసే ప్రయోగాల్లో సగం ప్రయోగాలు చేస్తే కనుక కరోనాకు మందు వస్తుంది. అన్ని ప్రయోగాలు చేస్తారు ఆ వెంట్రుకల మీద. అంతా అయిపోయిన తర్వాత 10,000 బిల్లు. వెంట్రుకలు దువ్విందానికి 10,000. ఇలా తిప్పుతారు, అలా అంటారు, ఇలా కట్ చేస్తారు, అలా కట్ చేస్తారు, అది రాస్తారు, ఇది రాస్తారు, అర్ధగంట ఆరబెడతారు, మళ్ళీ కడుగుతారు, మళ్ళీ చేస్తారు, చేసి 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 మొత్తానికి ఒక 3 గంటల తర్వాత బిల్లు 10,000 రూపాయలు. నాకు అనిపించింది, ఈ వెంట్రుకలు దువ్వి అటు దువ్వి ఇటు దువ్వి దానికి 10,000 ఎవడు సొమ్మది? బ్యూటీ పార్లర్ అని ఉంటుంది, ఈసారి చూడండి. ఆ లోపలికి ఆవిడ వెళ్తుంది, బయటకు వస్తుంది, బిల్లు ఎంత అని అడగండి, 10,000 పైన ఉంటుంది. హెయిర్ మీద కాన్సన్ట్రేషన్. అదే ఆయన అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం, అవుటర్ బ్యూటీ, పై అందాన్ని మాత్రమే కాదు, పైన అందం కాదు ఫోకస్ చేయాల్సింది క్రైస్తవులు. వెలుపటి అలంకారం అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అనే ఉదాహరణ చెప్పేది చూడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునరే. అంటే లోబడి ఉండడం అలంకరణ. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అంటే శారమ్మలాగా ఉండండి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, శారమ్మ ఎలా ఉండుంటుంది? శారమ్మ ఎలాగ ఉండుంటుంది? ఇప్పుడు ఈరోజు పాశ్రములు ఉన్నట్టు ఉండుంటుందా? లేదు. దేవదూతలు వచ్చారు మాట్లాడడానికి అబ్రహాముతో. దేవదూతలు అబ్రహాముతో మాట్లాడడానికి వస్తే శారమ్మ ఎక్కడుంది? గుడారం దగ్గర ఉంది. ఎందుకు రాలే ఇక్కడికి? మేకప్ వేసుకోలేదు కాబట్టి. మేకప్ వేసుకొని ఉంటే చూపించడానికి పదే తిరుగుండి, అక్కడ లేదు కాబట్టి అక్కడ దూరంగా ఉంది. శారమ ప్రసంగాలు కనపడవు మీకు బైబిల్లో. శారమ ప్రసంగాలు బైబిల్ కనపడవు. ఈరోజు వీళ్ళు ఈ యెజబెల్ ఆత్మ చూడండి. ప్రకటన గ్రంథంలో చూస్తామండి, యెజబెల్ కనపడతారు ఇక్కడ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఇది తుయతైరలో ఉన్నటువంటి సంఘం, చర్చిది, తుయతైర చర్చిది. 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏలైనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. మిగిలినటువంటి చర్చిలో స్త్రీ లేదు, ఇక్కడ తుయతైరులో.
తాను ప్రవక్తిని అని చెప్పుకుంటున్నటువంటి యెజబెలు అనేటువంటి స్త్రీని నీవు ఉండనిచ్చుతున్నావు. యెజబెలు అంటే యెజబెలు లాంటి లక్షణాలు, అది అర్థం. యెజబెలు లాంటి క్యారెక్టర్ ఉండనిచ్చున్నావు. అదేమి నేర్పిస్తుందంట? జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించును, వారిని మోసపరుచున్నది. ఏమి నేర్పిస్తుందంటే యెజబెలు? జారత్వాన్ని. మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడగును అని యేసు చెబితే, వేదిక మీదనే నువ్వు అలంకరించుకొని అంత ఏమంటారు ఒలికిస్తూ ఉంటే అక్కడ వేదిక మీద కింద కూర్చున్నటువంటి పురుషులు మానసిక వ్యభిచారం చేయరా? నేను చెప్పింది ఏమన్నా తప్ప? ఇప్పుడు ఒక స్త్రీ అంత అలంకరించుకొని వేదిక మీద ఉంటే 60లో 70లో ఉంటే అది వేరే విషయం. వయసులో ఇంకా పెళ్ళి కాకుండా టీనేజ్లో నువ్వు అంత అలంకరించుకొని, అంత మోడర్న్ డ్రెస్ వేసుకొని, అంత హంగామా చేసుకొని, ఆ ముందు రోజు 10,000 ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి వేదిక మీద నిలవబడి నువ్వు అంత హంగామా ప్రదర్శిస్తుంటే కూర్చున్నటువంటి పురుషుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చూపులతో పాపం చేస్తే దానికి బాధ్యత ఎవరు? చూడరా? ఒకడొక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. జారత్వం జరగట్లేదా? నువ్వు ఇక్కడ కూర్చోను అనుకో, చూసేవాడు అనుకో, వాడు అది వేరే విషయం, దాన్ని మనం ఆపలేము. నువ్వు ఇక్కడెందుకు నిలవబడ్డావు? స్పాట్ లైట్లో ఇక్కడెందుకు నిలబడ్డావు? వేదిక మీద బైబిల్ చెప్పలేదు కదా, అపోస్తులు అలా చేయలేదు కదా, భక్తులు అలా చేయలేదు కదా, నువ్వెందుకు అలా చేసావు? అలా చేసింది యెజబెలు. భర్తతో పాటు పరిపాలించింది యెజబెలు. రాజకుమారులందరినీ చంపి పరిపాలించింది అతల్య, యెజబెలు కూతురు. మీరెందుకు పరిపాలిస్తున్నారు? పురుషుడితో పాటు, పురుషుడు లేకుండా మీరెందుకు పరిపాలిస్తున్నారు? ఎందుకంటే అతల్య కాబట్టి, ఎందుకంటే యెజబెలు కాబట్టి. ఓ తుయతైర సంగమా, యెజబెలు అనే ప్రవక్త అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు. అది నా దాసులకి జారత్వం చేయడం నేర్పిస్తుంది, తర్వాత విగ్రహారాధన చేయడం నేర్పిస్తుంది. విగ్రహారాధన అంటే ఎందుకు ఈ వయసులో ఉన్న పిల్లలంతా చర్చికి వస్తున్నారంటే ఈ విగ్రహాన్ని చూడడానికి. ఎందుకు వయసులో ఉన్న మగపిల్లలంతా ఈ చర్చికి వస్తున్నారంటే ఈ విగ్రహాన్ని చూడడానికి కాదా? ఇది పాస్టర్ జాన్పాల్ మాత్రమే చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరు. ఇది పాస్టర్ జాన్పాల్ మాత్రమే చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరు. ఈ విగ్రహాన్ని చూడడానికే వీళ్ళంతా వస్తున్నారు. విగ్రహారాధన కాదా? చర్చికి వెళ్ళి ఆరాధించాల్సింది యేసు ప్రభునైతే, అయా నేను పాపినని చర్చికి వీళ్ళని చూడడానికి, ఏ చర్చిలో అయితే అందమైన పాస్టమ్మ వేదిక మీద ఉంటుందో ఆ చర్చి డెవలప్ అయిపోతుంది. ఏ చర్చిలో అయితే అందమైన కూతురు వేదిక మీద తిరుగుతూ ఉందో ఆ చర్చి డెవలప్ అవుతుంది. కారణం ఏంటి? ఎక్కడుంది ఈ సీక్రెట్? చర్చ్ అంటే పాపాలు ఒప్పుకునే స్థలం మారిపోయి చర్చ్ అంటే పాపం జరిగేటువంటి స్థలంగా ఎందుకు మారిపోయింది ఈరోజు? యెజబెలు లాంటి స్త్రీలు వచ్చారు వేదిక మీదకి, అతల్య లాంటి కూతుర్లు వచ్చారు వేదిక మీదకి, హేరోదయ కుమార్తె లాంటి వాళ్ళు వచ్చి వేదిక మీద నాట్యం చేస్తున్నారు. అందుకని బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి తలలు రాలిపోతున్నాయి. నిజంగా పరిచయం చేసేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. బాధ అనిపిస్తుంది. ఒక స్త్రీ మేకప్ వేసుకొని 2 మాటలు మాట్లాడితే కొన్ని లక్షల మంది ఆహా ఓహో అని చప్పట్లు కొడుతున్నారు. గంటలు ప్రసంగాలు ప్రయాసపడి పరిశోధన చేసి గంటలు వాక్యాన్ని వివరించి యేసుప్రభువుని గణపరిస్తే పట్టుమని 10 మంది చూడట్లేదు. ఆ 10 మంది కూడా 9 మంది సలహాలు ఇచ్చేవాళ్ళు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని అర్ధాంతరంగా తీసివేసినట్టుగా, వద్దు నువ్వు నాకు పాస్టర్గా వద్దు, బోధకుడిగా వద్దు, మరి ఎవరు కావాలి మీకు? ఇదిగో ఈ యెజబెలు కావాలి, ఇదిగో ఈ హేరోదయ కుమార్తె కావాలి, ఇదిగో ఈ అతల్య కావాలి. వీళ్ళైతే ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణలు ధరించి రంగురంగుల వస్త్రాలు కట్టుకొని మమ్మల్ని విగ్రహారాధనలోనికి జారత్వంలోకి నడిపిస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తుయతైర సంఘాలు వచ్చాయి క్రైస్తవ్యంలోనికి. శారం ఎలాగుండేది? రెబ్కా ఎలాగుండేది? రెబ్కా అల్లంత దూరంలో ఇస్సాకును చూసింది. వెంటనే ఏమైంది? ముఖం ముసుకేసుకుంది. వెంటనే తనను తీసుకొని వస్తున్న వ్యక్తిని అడిగింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎవడా వ్యక్తి? ఆ వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది. ఎందుకు ముసుకేసుకుంది? అక్కడెక్కడ నిలబడి ఉన్నాడు ఒక పురుషుడు, ఇక్కడ ఎందుకు ముసుకేసుకుంది?
ఈరోజు ఎందుకు పురుషులు ఎదుటి నిలవబడి నువ్వెందుకు ఆకర్షిస్తున్నావు? ఇదేనా రెబ్కమ్మ ప్రవర్తన? ఇదేనా శారమ్మ ప్రవర్తన? దేవదూతలు వచ్చి మాట్లాడుతుంటే శారమ్మ అక్కడ దూరంగా ఉండి వింటుంది తప్ప చూడట్లే. ఈరోజు ఏమైపోయారు స్త్రీలు? వేదికెక్కి ప్రసంగాలు, అబ్బో చిన్న చిన్న కథలు కదా వీళ్ళు చేస్తున్నదే. ఇదంతా వాక్యమే నేను చెప్పింది, ఇదంతా వాక్యమే. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా చేశాడు అని అంటాడు. అధ్యక్షురాలు కాదు. ఒకసారి చదివి వినిపించనా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. అధ్యక్షులు అంటే ఎవరో? పురుషులు. అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. తోడేళ్ళను అదిలించే సామర్థ్యం పురుషుడికి ఉంటుంది, స్త్రీకి ఉండదు. అవునా? ఒక వ్యక్తి తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తుంటే నేను ఇక్కడ మాట్లాడగలను, ఏంటో నువ్వు తప్పు బోధిస్తున్నావు అని. కానీ ఒక స్త్రీ అందనుకో, అటువైపు నుంచి అడేవాడు తెలుసా, ఏంటి నీది అంటాడు. ఏడ్చడం సరిపోతుంది తర్వాత స్త్రీ అయితే. ఒక స్త్రీ అందనుకో, అవతల నుంచి ఏమంటాడు వాడు, ఏంటి నీది అంటాడు. అప్పుడు ఏడ్చడానికి సరిపోతుంది నీ బతుకు. తోడేళ్ళని, క్రూర మృగాలని అదిలించే బాధ్యత, ఆ బలము, ఆ సామర్థ్యము అది పురుషుడిది. అధ్యక్షుడు అంటే పురుషుడు, స్త్రీ కాదు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం మీద మీకు గౌరవం ఉంటే, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన చిందించిన రక్తం మీద మీకు గౌరవం ఉంటే స్త్రీని వేదికెక్కించొద్దు. స్త్రీని వేదికెక్కించి ఆయన ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడో వాళ్ళు మోహపు చూపులు చూస్తూ జారత్వం చేసేదానికి నీవు ఒక విగ్రహాన్ని నిలవబెట్టద్దు. నీ కూతుర్నో, భార్యనో, పిల్లలను నిలవబెట్టద్దు అక్కడ. అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా యేసు ప్రభు ప్రాణత్యాగం మీద మీకు గౌరవం ఉంటే, ఆయన చిందించిన రక్తం మీద మీకు గౌరవం ఉంటే, ఆయన ప్రాణత్యాగం చేసి సంపాదించిన ఈ సంఘం మోహపు చూపులు చూసి జారత్వం చేయడానికి నీ కూతుర్నో, భార్యనో, చెల్లెలనో, అక్కనో వాళ్ళని విగ్రహంగా వేదిక మీద నిలవబెట్టద్దు. నిలవబెట్టావా యుద్ధం వస్తుంది, అవమానానికి లోనవుతావు, గర్వానికి అనుభవిస్తావు, దేవుడు వదిలిపెట్టడు. ఇదంతా యెషయా సియోను కుమార్తెలను ప్రేమించి చేసిన ప్రవచనం. ఇలాంటి స్థితి మీకు వద్దమ్మా అని, మార్చుకోండి అని. అది వినలే. యెషయాను 2 ముక్కలుగా నరికారు. తత్ఫలితంగా ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు ఇర్మియా చెప్పాడు, ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని. నేను ఇంతవరకు చేసిన ప్రసంగం దేనికో తెలుసా? ఎవరినో వెక్కిరిద్దామనో, ఎవరినో విమర్శిద్దామని కాదు. బైబుల్ క్రమం ఇది కాదు. మీకు తెలియక చేశారు ఇంతకాలం. నేను చెప్పాను కదా, ఇంత స్పష్టంగా చెప్పాను కదా, ఇంకా చెబుతాను. మార్చుకోండి, దేవుని ఉగ్రతకు లోను కాకండి. అటు పురుషులు కూడా, స్త్రీలు కూడా. వాక్యాన్ని గౌరవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవిద్దాం.